ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. పిల్లరా, దేవుడిచ్చిన వాగ్దానము ఆలస్యమైనట్లు అనిపించిన సహనముతో విశ్వాసులు ఎదురు చూడాలి. ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చబడుటకు వేగిరపడుచున్నది. నిజమైన విశ్వాసులు విశ్వాసంతో కనిపెడతారు. అదే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. అవును, నీతిమంతులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. ఆ ప్రకారంగానే అబ్రహాము విశ్వాసముతో దేవుని కొరకు కనిపెట్టెను. కాబట్టి పిల్లరా, మనము కూడా విశ్వాసముతో సహనముతో ఎదురు చూసినట్లయితే ఆయన చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేరును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.